బాపట్ల జిల్లాలో పరిశుభ్రతతోనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ భావన వశిష్ఠ తెలిపారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చీరాల పట్టణంలో శనివారం జరిగింది. రైల్వే స్టేషన్ నుంచి ప్రభుత్వ మున్సిపల్ ఉన్నత పాఠశాల వరకు ర్యాలీ నిర్వహించారు. వ్యర్థరహిత పాలన అంశంపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. వీధులలో వ్యర్థాలు లేకుండా పరిశుభ్రంగా ఉంచాలని విద్యార్థులు ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. నా ఇంటిని పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుతానంటూ అందరి చేత ఇన్ఛార్జి కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ నెల 26వ తేదీన రేపల్లెలో నిర్వహిస్తున్న జాబ్ మేళాకు సంబంధించిన గోడ పత్రికలను జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ భావన వశిష్ఠ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పి సుబ్బయ్య, సిపిఓ షాలేమురాజు పాల్గొన్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సాసా ప్రోగ్రామ్ లాస్ట్ ఇయర్ జనవరి నుంచి మొదలు పెట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు. జనవరి నుంచి ప్రతి నెల ఒక థీమ్ తీసుకోవడం జరుగుతుంది. నేను కూడా మున్సిపల్ కమిషనర్ కాకినాడ చేసి ఇక్కడ వచ్చాను. అక్కడ కూడా చాలా సాసా ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. అరౌండ్ శానిటేషన్. శానిటేషన్ ఇస్ నాట్ వన్ వర్డ్. ఇక్కడ అందరూ పిల్లలు ఉన్నారు, హై స్కూల్ పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి నాకు అడ్రస్ చేయాలి. ఐ వాంట్ టు అడ్రస్ ఆల్ ద స్టూడెంట్స్. లిసన్ టు మీ వెరీ వెరీ కేర్ఫుల్లీ. మనం అందరూ కూడా మనం పాల్గొని అక్కడ కొంతవరకు మనము స్వచ్ఛాంధ్ర అక్కడైతే ప్లాస్టిక్ ఏదైతే ఉందో అవి వ్యర్థాలు అనిమల్ అలాగే మిగతా ఎవరైతే ఉన్నాయో అన్ని ప్లాస్టిక్ అన్ని కూడా అక్కడ పడేశారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సాసా ప్రోగ్రామ్ లాస్ట్ ఇయర్ జనవరి నుంచి మొదలు పెట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు. జనవరి నుంచి ప్రతి నెల ఒక థీమ్ తీసుకోవడం జరుగుతుంది. నేను కూడా మున్సిపల్ కమిషనర్ కాకినాడ చేసి ఇక్కడ వచ్చాను.